కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నువ్వు ఎంపీగా ఒక ముఖ్యమంత్రిని నువ్వు అడగాల్సిన పద్ధతిలో అడిగితే అతను జవాబు చెప్తాడు. కానీ నువ్వు ఏదో కొంత లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడితే మేము కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసి కౌంటర్ కొడుతూనే ఉంటాము. నీ అంతటా నువ్వు ఆపుకుంటే నీకేం మర్యాద ఉంటుంది, నీ పరువు నువ్వే దక్కించుకున్నావు అవుతావు. నేను ప్రెస్ మీట్లు పెట్టకపోయినా నేను ఇంకో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా గాంధీభవన్ మీడియా అడుగుతుంటారు, అడిగినప్పుడు నేను అటాక్ చేయక తప్పదు. నేను యాక్చువల్గా ఈరోజు మా నాయకురాలు మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు చెప్పడానికి మీడియా ముందుకు చెప్పేసిన ఇందిరాగాంధీ ఇండియా గాంధీ అని చెప్పేసిన యాద్ చేయించిన చెప్పుడు కాదు ఇది. గత దేశ ప్రజలు అనేది మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా యాద్ చేయడానికి వచ్చిన. కాబట్టి మీకు కూడా కొంత బాధ కలిగింది ఇట్లా అంటున్నాడు అని అన్నప్పుడు నేను కూడా దీనికి జవాబు ఇచ్చిన. ఇది ఓకేనా, సరిపోతుందా? చిన్న పిల్లలు మాట్లాడుతున్నాడు రాజేందర్. ఎవరు మాట్లాడినా ఏముంటుంది చెప్పు. నేను 19 ఏళ్ళకే కౌన్సిలర్ అయినారా నాయన, నాకేం ఎప్పుడు రా నాకు. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఏడున్నారో కూడా తెలియదురా నాయన మీరంతా. నా సంగతి కావాలంటే కిషన్ రెడ్డి గారిని అడగండి, బండారు దత్తాత్రేయ గారిని అడగండి, వెంకయ్య నాయుడు గారిని అడగండి, ఆ ఇంద్రసేనారెడ్డి గారిని అడగండి, హైదరాబాద్లో ఉంటాడు భగవంతరావు గారు అని ఆయనని అడగండి, వైకృష్ణని అడగండి, ఆ వెంకటరెడ్డి అని ఉంటాడు అడగండి, భాయ్సాబ్ లేడు, నరేంద్ర భాయ్సాబ్ లేడు, వాళ్ళని అడుగుంటారా నాయన, నా చరిత్ర చెప్తారు. రాజేందర్ నువ్వు చిన్న పిల్లగాని, ఇంకా మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో బీజేపీలా నా చరిత్ర ఒకసారి వాళ్ళని ఇంతమంది పేర్లు చెప్పినా కదా, ఒక్కరిని అడుగుని వాళ్ళే మీరు చెక్ చేయండి పోయి. మనం ఎప్పుడైనా మనం మాట్లాడితే ఎదుటోడు మనం కౌంటర్ వేసేటట్టు ఉండొద్దు. నువ్వు ఒక్కరిదైతేనే 10 ఎడుతున్నా, నీకు స్ట్రాటజీ కూడా తెలియదు. ఈటల రాజేందర్కి ఎట్లా మాట్లాడో తెలియదు, ఎట్లా కౌంటర్ వేయాలో తెలియదు, ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించాలో కూడా తెలియదు ఈటల రాజేందర్కి. బీఆర్ఎస్ అది నస ఉండే అనుకుంటా కేసీఆర్ గారికి. ఈ అమ్మ ఈడే నసరా అని పోయి అమ్మ పోయింది మేలని అనుకున్నాడే, పోయిందాకా పంపించేసిండట. ఆడబెట్టుకుంటారా నసగాలని, నస అనుకుంటే అందుకే కేసీఆర్ బయటికి వెళ్ళగొట్టినట్టున్నాడు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళా ఇక అవన్నీ వద్దు, పిల్లల చేష్టలు వద్దుగా. నేను మున్సిపల్ కౌన్సిలర్ 19 సంవత్సరాల, నా వయసు 19 సంవత్సరాలు, అండర్ ఏజ్ కింద మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన నేను. నా మీద నా ప్రత్యర్థి అపోజిషన్ లీడరు కోర్టులు వేసిండు. 4 సంవత్సరాల తర్వాత అండర్ ఏజ్ కింద నువ్వు కౌన్సిలర్ కాబడ్డావు, నీ కేసు కొట్టేస్తుంది, నీ కౌన్సిలర్ కొట్టేస్తున్నాను కొట్టేసింది అది. అరే నేను అండర్ ఏజ్లో కౌన్సిలర్ అయినారా నాయన మీరు నా కథలు చెప్తారు. నేను ఎంతమంది కథలు చెప్పినా, ఎంతమందిని చూసినా, ఎన్ని కత్తులు తిప్పినా, ఎన్ని కథలు చెప్పినా, అరే పిల్లల పరిష్కారం మారుతారేనా ఏమి కాదు. ఇక అది ఏంది, ఈ ఫోన్లలో కొట్టుకుంటే కూర్చుంటారు అయిపోయా. అదేం కొట్టుడ్రా నాయన అది. మనం ఏమన్నా ఈ పంట ఏమన్నా హైబ్రిడ్ పంటనా ఇదేమన్నా? ఇది రైతు నాగలి పట్టున్న పుట్టుకరానేరమ్మా అది. అట్లా తప్పు మాట్లాడకు ఇటలరా అందరు. సాలుగా బంద్ చేసుకో, నీకేదైనా పనులు ఉంటే సీఎంని అడుగు, చేసి పెడతాడు. దట్స్ ఆల్. అయిపోయిందా? నాకు తెలియదు, అది వదిలే. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పినా కదా శేఖర్, పెద్ద చెప్పినా కదా, అదే. ఓకేనా, థ్యాంక్ యూ. కానీ ఒకటైతే
ఒకటి నిజమేంది, ఇందిరాగాంధీ ఇండియా గాంధీ